నమస్తే అందరికీ. ఫస్ట్ గా సార్ అందరు వీడియో చూడండి అన్న. హైదరాబాద్ లో దడ పుట్టిస్తున్నాయి కుళ్ళిన మాంసం కోల్డ్ స్టోరేజెస్. హైదరాబాద్ బాలాపూర్ లో భారీగా కుళ్ళిన మాంసాన్ని గుర్తించారు. జేహెచ్ఎంసీ బాలాపూర్ పోలీసుల దాడుల్లో ఈ కుళ్ళిన మాంసం బట్టబయలైంది. కోల్డ్ స్టోరేజ్ లో గుట్టలు గుట్టలుగా కుళ్ళిన కాళ్లు, తలకాయ మాంసాన్ని ఉంచారు. 9 కోల్డ్ స్టోరేజ్ లోని కుళ్ళిన మాంసాన్ని సీజ్ చేశారు. కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులపై చర్యలకు జేహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. హైదరాబాద్ లో హోటల్స్ చాలా దారుణంగా తయారవుతున్నాయి. అసలు క్లీనింగ్ మెయింటెనెన్స్ అస్సలు ఉండదు. మన అధికారులు కూడా ఎప్పుడు ఏ హోటల్ మీద రైడ్ చేస్తారో ఎవరికి తెలియకుండా రైడ్ చేయాలి. మనం కంటిన్యూగా రైడ్స్ చేస్తేనే వాళ్ళకంటే ఏంటంటే ఒక భయం అనేది ఏర్పడుతుంది. మనము రైడ్స్ చేసేసి వాళ్ళకున్న లైసెన్స్ కానీ మొత్తం హోటల్ సీజ్ చేస్తేనే ఇంకో హోటల్ కూడా తెలుస్తుంది. మనం ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో ఒకసారి అధికారులు రైడ్ చేయడం వల్ల వాళ్ళకు ఒక భయం అనేది లేదు అసలు. ఎందుకంటే దారుణంగా వాళ్ళకి ఏంది మనీ కావాలంటే ఇష్టం వచ్చినట్టు క్లీనింగ్ మెయింటెనెన్స్ ఉండదు, ఏముండదు. ఏందన్నా అసలు మనుషుల జీవితాలతో ఆడుతున్నారు వీళ్ళు. దయచేసి మీరు కూడా మ్యాక్సిమం బయట ఫుడ్కు అవాయిడ్ చేయండి. ఇంట్లో కొంచెం మెయింటైన్ చేస్తేనే బెస్ట్. ఎందుకంటే చూస్తున్నాం కదా మనం ఎన్నో దారుణాలు. ఇవన్నీ మనము మన హెల్త్ కోసం కొంచెం ఆలోచించండి అందరూ. ప్లీజ్ అధికారులు కూడా కంటిన్యూగా రైడ్ చేస్తేనే ఇతర హోటల్స్ కూడా కొంచెం భయం అనేది ఏర్పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్.